డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. కాసేపట్లో అసెంబ్లీలో 5వ రోజు సమావేశాలు జరగనున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరగనుంది. చర్చలో భాగంగా సభ్యుల ప్రశ్నలకు మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. సాగునీటి రంగంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇక మేడిగడ్డపై విజిలెన్స్ కాగ్ రిపోర్ట్ ను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. దీంతో పాటు ఇవాళ సమావేశంలో వాడివేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. నిన్న మేడిగడ్డ సందర్శన, నల్గొండ సభలో విమర్శ ప్రతి విమర్శలపై ప్రశ్నల వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కాసేపట్లో అసెంబ్లీలో 5వ రోజు సమావేశాలు జరగనున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరగనుంది. చర్చలో భాగంగా సభ్యుల ప్రశ్నలకు మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ఇక సాగునీటి రంగంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ కాగ్ రిపోర్ట్ ను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. దీంతో పాటు ఇవాళ సమావేశంలో వాడి వేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. నిన్న మేడిగడ్డ సందర్శన, నల్గొండ సభలో విమర్శ ప్రతి విమర్శలపై ప్రశ్నల వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ రోజు జరగబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై పూర్తి అప్డేట్స్ మనకు అందించడానికి మా బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజు. మనం చూస్తున్నాం అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిన్న కూడా చెప్పడం జరిగింది, ఈ రోజు సమావేశాలకి కేసీఆర్ హాజరు కావాలని చెప్పి. మరి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? ఈ రోజు సభా సమావేశాలు ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? కేసీఆర్ కి సంబంధించిన సమాచారం అయితే అధికారికంగా ఇప్పటివరకు లేదు. ఆయన అసెంబ్లీకి వస్తారు అనేటువంటి విషయం అయితే నిన్న బహిరంగ సభ తర్వాత ఆయన చాలా క్లారిటీగా రాష్ట్ర రాజకీయాలపైన మాట్లాడడం జరిగింది. అసెంబ్లీ నిర్వహణ పైన కూడా మాట్లాడడం జరిగింది. కామెంట్లు కూడా చేశాడు రేవంత్ రెడ్డి పరిపాలన పైన. సో అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ప్రతిపక్షాల పోరాటాన్ని ఆయన అభివర్ణిస్తూనే ప్రతిపక్షాలు సహజంగా ప్రజల సమస్యల మీద పోరాడతాయి. సో మరి పోరాడే క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని అనుమతించాలని చెప్పారు. సో అదే విషయాన్ని బహిరంగ సభల ద్వారా కాకుండా నేరుగా అసెంబ్లీకి వచ్చి చెప్పాలి. అసెంబ్లీలో తన అనుభవాన్ని మా అందరికి పంచుకోవాలి. మనం ఎట్లా పరిపాలన చేయాలో అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ సీట్లో కూర్చొని ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూర్చొని చెప్తే బాగుంటుంది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కూడా ఆహ్వానించారు. గతం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు సంబంధించినటువంటి అంశాలపైన, ప్రధానంగా నీటి అంశాలపైన ఈ రోజు అసెంబ్లీ సమావేశం జరగబోతా ఉంది. ప్రధానంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గతంలో విద్యుత్ పైన, అదేవిధంగా ఆర్థిక సంస్కరణల పైన, ఆర్థిక పరిస్థితి పైన, స్థితిగతుల పైన శ్వేతపత్రం విడుదల చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలియజేసే ప్రయత్నం చేశామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అదే తరహా ఈ రోజు సాగునీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణం, అదేవిధంగా దానికి ఖర్చు పెట్టిన వ్యయం, దాని ద్వారా వచ్చినటువంటి ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నాయి, రీడిజైనింగ్ పేర్ల మీద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రోజు ప్రజల ముందు ఉంచాలి అని చెప్పేసి శ్వేతపత్రం ద్వారా ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఈ రోజు అసెంబ్లీలో దాన్ని టేబుల్ చేయబోతా ఉన్నారు. శ్వేతపత్రాన్ని విడుదల చేసిన తర్వాత దానికి సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగిస్తారా లేదా అనేది మరోసారి బీఏసీ సమావేశం
ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్ర నివేదిక ఇప్పటికే దాదాపు పూర్తయినటువంటి పరిస్థితి. సో ఈ పూర్తయినటువంటి నివేదికని రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.